ఇక డీటెయిల్స్ లోకి వెళితే తమిళనాడు కేబినెట్ ని విస్తరించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ 23 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటుని కల్పించారు. ఇందులో 21 మంది టీవీకే పార్టీకి చెందినవారు కాగా మిగిలిన 2 మిత్రపక్షమైన కాంగ్రెస్ కి చెందినవారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి విజయ్ తో సహా 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 32కు చేరుకుంది. తమిళనాడు గవర్నర్ అర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 21 మంది టీవీకే ఎమ్మెల్యేలతో పాటు 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపుగా 6 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి అయింది. కాంగ్రెస్ చివరిసారిగా ప్రభుత్వాన్ని నడిపింది. ఎం భక్తవత్సలం నేతృత్వంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి మార్చి 1967లో తన పదవీ కాలాన్ని ముగించారు. ఆ తర్వాత నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో సిఎన్ అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే చేతిలో ఆ పార్టీ ఓడిపోయింది. అప్పటి నుండి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో చేరే వరకు కాంగ్రెస్ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా లేరు. ఇప్పుడు 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్ మరియు పి విశ్వనాథన్లు మంత్రివర్గంలో చేరారు. అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15% అంటే మొత్తంగా 35 మందికి విజయ్ మంత్రివర్గంలో స్థానం ఉంది. ఇప్పుడు మంత్రివర్గ సభ్యుల సంఖ్య 32కు చేరుకుంది. భాగస్వామ్య పక్షమైన ఐయుఎంఎల్ వీసీకేలకు చెరొక మంత్రి పదవి కేటాయించారు. ఇంకా తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఈ 2 భాగస్వామ్య పక్షాలను తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. టీవీకేకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నేతల్లో శ్రీనాథ్, కమలి, ఎస్ సి విజయలక్ష్మి, ఆర్వి రంజిత్ కుమార్, వినోద్, రాజు, బి రాజ్ కుమార్, వి గాంధీరాజ్, మథన్ రాజా, పి జగదీశ్వరి, కె రాజేష్ కుమార్, ఎస్ఎం విజయ్ బాలాజీ, లోకేష్ తమిళసెల్వన్, డి విజయ్ తమిళగన్, పార్థిబన్, ఏ రమేష్, పి విశ్వనాథన్ కుమార్, ఆర్ విశ్వనాథన్, నెల్సన్, అలాగే విఘ్నేష్, శరత్ కుమార్, ఎన్ మేరీ, ఫర్వాన్, ఆర్వి ఫర్వాన్ ఉన్నారు. ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. వీసీకే, ఐయుఎంఎల్ వంటి మిత్రపక్షాలకు 3 మంత్రి పదవులు మిగిలాయని టీవీకే వర్గాలు చెబుతాయి.